హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను మున్నార్కి సంబంధించిన టూర్ విశేషాలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏమేమి చూడాలి, మన బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పేసి మున్నార్ రిలేటెడ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా నా టూర్ అయితే మున్నార్లో అయిపోయింది, సైట్ సీయింగ్ ప్లేస్ అన్నీ చూసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను చెన్నై వెళ్ళాలన్నమాట. మున్నార్ నుంచి చెన్నై వెళ్ళాలంటే ఆ బస్ స్టాండ్కి వెళ్ళి కనుక్కుంటే డైరెక్ట్గా బస్ అయితే లేదు, నువ్వు తేనె అనే ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సు పట్టుకొని చెన్నై అయితే వెళ్ళొచ్చు అని చెప్పారనమాట. నేను మున్నార్ బస్ స్టాండ్లో ఎక్కి తేనె అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఈ వ్యూస్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్, మామూలుగా లేవు అసలుకి. ఖచ్చితంగా వీడియో తీయాలనిపించింది, తీస్తున్నాను. తీసి మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. మున్నార్ నుంచి తేనె అనే ప్లేస్కి తమిళనాడులో ఉంది, 80 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం ఘాట్ రోడ్డు, వేరే లెవెల్లో ఉంటుంది ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్డు వెళ్తుంటే ఆ కొండల మధ్య టీ ఎస్టేట్లో కాఫీ గార్డెన్స్ అవి చూడండి ఫ్రెండ్స్, అసలు ఏమైనా ఉందో అసలుకే మత్తి పోతుంది అంతే. సామే ఎందుకు సామి కేరళ అంటే స్వర్గం అంటారంటే ఇది చూస్తే నాకు అర్థమైందనమాట. చూడండి, అసలుకి మున్నార్ నుంచి 4 డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే సిటీస్కి వెళ్ళడానికి కోయంబత్తూర్ డైరెక్షన్ ఒకటి ఉంది, తేనె డైరెక్షన్, కొడైకెనాల్ రూట్ ఒకటి, కొచ్చి డైరెక్షన్ అనమాట. ఏ డైరెక్షన్లోకి వెళ్ళినా కానీ అసలు వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. నేను వచ్చేసి తేనె డైరెక్షన్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తుంటే అసలు స్టార్టింగ్ నుంచి ఆ బస్ స్టాండ్ బస్సు బయలుదేరినప్పటి కానించి ఎండింగ్ తేనె అనే ప్లేస్కి వచ్చేంత వరకు అసలు లొకేషన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అంతే. చూడండి ఏ విధంగా ఉంది అసలుకి, అసలు నేనే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎంత బాగుందంటే ఫ్రెండ్స్, చూడండి ఆ కొండల మధ్యలోనే మనకు ఒకటి కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాకా కనిపించేది ఒక లేక్ లాగా కూడా ఉందన్నమాట. ఈ టీ గార్డెన్స్లో మధ్యలోనే ఈ స్పైసెస్ అంటారు చూసావా, స్పైసెస్కి సంబంధించిన మొక్కలు కానీ, చల్లటి వాతావరణం, అసలు మొత్తం గ్రీనరీ అనుకోండి. మధ్యలో ఈ కొండల మధ్యలో మనం అప్పుడప్పుడు చూస్తుంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలని ఈ బస్సు ఆ రూట్ గుండా మనం చూస్తుంటే అబ్బా ఎంత బాగుందిరా స్వామి అనిపిస్తుంది అనమాట. చూడండి ఈ మధ్యలోనే ఈ స్పైసెస్ సంబంధించిన వృక్షాలన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగో చూస్తారు ఈ ఇప్పుడు చూడండి గాయ్స్, అసలు ఏంటంటే చాలా కూలింగ్ అనమాట. బస్సులో వెళ్తున్నప్పుడు చల్లటి ఆ గాలి కిటికీ పక్కన కూర్చొని మనం ఆస్వాదిస్తుంటే చాలా కూలింగ్ అనిపిస్తుంది. సడన్గా సూర్యుడు వస్తాడు, మళ్ళీ మబ్బులు వచ్చేస్తాయి, మళ్ళీ మంచు పడుతూ ఉంటుంది అనమాట. ఈ జర్నీ, ఈ ఘాట్ రోడ్ జర్నీ వేరే లెవెల్లో ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో, అసలు ఏదో మనం ఫారెన్లో ఉన్నట్టు, స్విట్జర్లాండ్లో ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప. చూడండి గాయస్ ఈ మున్నార్ నుంచి తేనెకి వెళ్తున్నప్పుడు ఒక 40 కిలోమీటర్స్ వరకు ఈ కేరళ బార్డర్లో మనం జర్నీ చేయాల్సి వస్తుంది. కేరళ ల్యాండ్ అనమాట. ఒక 30 కిలోమీటర్ల వరకు ఈ తమిళనాడు ల్యాండ్లో మనం జర్నీ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ కేరళ ల్యాండ్లో జర్నీ చేసినంతసేపు ఇవి మొత్తం ఈ గ్రీనరీ. తర్వాత వన్స్ మనం ఈ తమిళనాడు బార్డర్కి ఎంటర్ అయినప్పుడు అక్కడి నుంచి భయంకరమైన కొండలు ఫ్రెండ్స్, కొండలు. ఇంకా అక్కడ ఏంటంటే ఎక్కువ చెట్లు ఉంటాయి. ఈ టీ గార్డెన్, కాఫీ గార్డెన్స్ అయితే తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ కేరళ గార్డెన్ ఈ బార్డర్లోనే చూడండి మొత్తం టీ ఎస్టేట్లు, ఎటు చూసినా అదే. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలుకి చూడండి, అదేదో పెద్ద లేక్ అనమాట. ఆ కొండల మధ్యలో లేకు, వెనక పెద్ద పెద్ద చెట్లు. ఒకసారి ఆకాశంలో వెళ్తున్నట్టు తప్ప అది అప్పుడప్పుడు మనకి వెళ్తున్నప్పుడు ఈ బస్ జర్నీలో మేఘాలు కూడా మనకి అడ్డొచ్చేస్తాయి అనమాట. మేఘాలు కూడా మనం పట్టుకోవచ్చు, అంత హై కొండల్లో ఉంటుంది. కొండల్లో జర్నీ కదా, ఆ మాదిరిగా ఉంటుంది. చూడండి ఆ లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇంకా చాలా దూరం వెళ్తున్నంతసేపు ఆ లేక్ అనేది మనకు కనిపిస్తూనే ఉండింది. నాకైతే చాలా బ్యూటిఫుల్ అనిపించింది ఫ్రెండ్స్. ఇదైతే ఈ జర్నీ వరకు లైఫ్లో అసలు మర్చిపోలేను. వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. నాకు నిజంగా మైండ్ బ్లాక్ అంతే, అంత బాగుంది ఈ రూట్ అనేది. మున్నార్ టు తేనె ఒకసారి వీలైతే మీరు ట్రై చేయండి ఎప్పుడైనా మున్నార్ వచ్చినప్పుడు. ఆ లాస్ట్ వీడియోలో గైస్ మనం ఈ మున్నార్కి సంబంధించిన మొత్తం వీడియోలో అయితే అదే డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ వీడియోలో ఒకసారి మున్నార్ టూర్ ఒకసారి చూడండి, మన ఛానల్లోనే ఉంది. చూడండి గైస్, చూస్తున్నారా ఆ చెట్లు చూడండి. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అసలు ఏమి రావట్లేదు. చూడండి సడన్గా వీ కాంట్ ప్రెడిక్ట్ ద వెదర్ అనమాట. సడన్గా మబ్బులు వచ్చేస్తాయి, సడన్గా వర్షం పడుతుంది, సడన్గా మళ్ళీ ఎండ వచ్చేస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ వెదర్ ఇక్కడ. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా మున్నార్ వచ్చినప్పుడు ఈ రూట్న మటుకు జర్నీ చేయడానికి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుందన్నమాట. చూడండి గాయస్, అసలు ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు అసలు, అంతే చూస్తూ ఉండిపోవడమే. అది చూడండి ఆ లొకేషన్స్ అదిరిపోయినాయి కదా.
ఒక్కసారి మనం ఈ జర్నీ అది మున్నర్ నుంచి తేనెకి వెళ్తున్నప్పుడు ఈ రూట్లో పెద్దగా విలేజెస్ ఏం కనపడవు, తక్కువ ఉంటాయన్నమాట లైన్లో. మనం ఈ ట్రావెల్లో ఎక్కడో కొండ కింద కొండల లోపల అనమాట, అక్కడ చిన్న చిన్న గ్రామాలు ఇల్లుల మాదిరిగా కనిపిస్తుంటాయి అన్నమాట. అవి మాత్రం మనం చూడగలం. చూడండి గైస్, ఆ ఎస్టేట్లో ఎవరో పని చేస్తున్నట్టున్నారు వర్కర్స్, అది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఏదో ఒక రోడ్డు కూడా వచ్చింది. ఈ రూట్న చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి గైస్. ఎందుకంటే మనం వెళ్తున్నప్పుడు చాలామంది దిగి ఫోటోలు తీసుకోవడం కానీ ఎంజాయ్ చేయడం కానీ అలా చేస్తున్నారు అనమాట. చాలా ఉన్నాయి సైట్ సీయింగ్ ప్లేసెస్ అయితే. ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను.